టీటీడీ లడ్డూపై కూటమి దుష్ప్రచారం చేస్తోంది. కేవలం వైఎస్ జగన్ పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు అన్న కన్నబాబు. సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిన మాజీ మావోయిస్టుల భేటీ. దాదాపు 35 నిమిషాల పాటు సీఎం రేవంత్ తో చర్చలు. కుమ్మెర బాధితులు డీజీపీ కార్యాలయానికి చేరడంతో ఉద్రిక్తత. లోపలికి పంపాలి అంటూ పోలీసులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేతల వాగ్వాదం. ఢిల్లీ పర్యటనలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు. కాంగ్రెస్ లో అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్య. బీజేపీలో స్వాతంత్ర్యం లేదు అని విమర్శ. నందీశ్వర ఆలయంలో వైఎస్ జగన్ పూజలపై పచ్చ నేతల రాద్ధాంతం. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు అన్న బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్. విజయవాడలోని ధర్నా చౌక్ తో పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన. విద్యాశాఖ మంత్రి పదవికి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అని డిమాండ్. ఆంధ్ర వర్సిటీలో ఘర్షణలకు వ్యతిరేకంగా విశాఖలో వామపక్షాల నిరసన. ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అని ప్రశ్న. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా. పెండింగ్ లో ఉన్న 4 విడతల డిఏలు వెంటనే ప్రకటించాలి అని డిమాండ్. పేదలు 100 గజాల్లో ఇల్లు నిర్మించుకుంటే తప్ప ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అని అనుమానం కలుగుతుంది అన్న ఎమ్మెల్సీ తాత మధు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల రిలే నిరాహార దీక్ష. బాబు పవన్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయాము అని ఆవేదన. టీవీకే చీఫ్ విజయ్ భార్య సంగీత విడాకుల పిటిషన్. చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగీత. లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో 20 మంది నిందితులకు క్లీన్ చిట్. ఢిల్లీలో కేజ్రీవాల్ విక్టరీ ర్యాలీ.